నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాలంటీర్ ఉద్యోగాలని చెప్పి డిగ్రీ చదువుకున్నటువంటి ఇంకా ఎక్కువ చదువుకున్నటువంటి విద్యార్థులను వాలంటీర్ ఉద్యోగాల ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి మోసం చేసి ఒక భ్రమలోకి నెట్టేసి గత ప్రభుత్వము వాళ్ళను దాదాపు 2,50,000 మందిని నడి సముద్రంలో ముంచిన సంగతి మనకందరికీ తెలిసింది. ఏవో ఉద్యోగాలు ఇచ్చారు, 5,000 రూపాయలు ఇచ్చారు, వెట్టి చాకిరీ చేయించుకున్నారు. దానికి చట్టబద్ధత లేదు కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా లేకపోయింది. ఎక్కడైనా కూలికి పోతే కూడా రోజుకు 300 రూపాయల నుంచి 350 రూపాయల వరకు వస్తుంది. అంటే నెలకు 10,000 రూపాయల వరకు సంపాదించవచ్చును. అదే డిగ్రీ చదువుకున్న వాళ్ళని 5,000 రూపాయలకు గొడ్డు చాకిరీ చేయించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపించుకొని డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసము పాటుపడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాష్ట్రాన్ని ఇక్కడ చూడండి, దాదాపు రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 పైనే. పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు తరిమేస్తారు. అసలు ఒక పాలసీనే లేదు. కమిషన్లు, ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని ముందుకు రావాలంటేనే భయపడే పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల ఒక్కసారిగా 1,50,00,000 మంది ఉద్యోగాల కోసం విలవిలలాడుతున్నారు. వాళ్ళ నోట ఇప్పుడు ఒక్కటే మాట, అయ్యా మహాప్రభు ఉచితాలు వద్దు, మాకు ఉద్యోగాలు ముద్దు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. దయచేసి ఈ ఉచితాల కన్నా ఉద్యోగ కల్పన మీద దృష్టి సారించాలని చెప్పకనే చెబుతున్నారు. చూడండి, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 పైనే, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు 52.74 లక్షలు. అయ్యా మహాప్రభు మాకు ఉద్యోగాలు కల్పించండి, మేము రెడీగా ఉన్నాము, ఏ ఉద్యోగమైనా సరే మాకు ఈ పథకాలు వద్దు, మాకు ఉద్యోగం వస్తే అంత జీతం వస్తే మేమే మా కుటుంబాన్ని పోషించుకోగలమని 52.74 లక్షల మంది రెడీగా ఉన్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారిని సర్వే చేసిన సచివాలయాల ఉద్యోగులు, ఈ సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కుటుంబ సమగ్ర సర్వే చేస్తే 1,50,00,000కు పైగానే మాకు ఉద్యోగాలు కావాలి అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఆల్రెడీ లేదు, ఉద్యోగాలు కావాలి అని చెప్పి మేము ఏ ఉద్యోగం వచ్చినా, ఏ పని కల్పించినా, ఏ ఉపాధి కల్పించినా చేయడానికి రెడీగా ఉన్నామని 52.74 లక్షల మంది చెప్పారంట. చూడండి, రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారిలో ఏ ఉపాధి లేని వాళ్ళు 1.56 కోట్ల మంది ఉన్నారు. అంటే శుభ్రంగా 3 పూట్ల తిని ఏం పని లేకుండా కాలక్షేపం చేసుకుంటూ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా ఉన్నారు. ఇలాంటి వారున్న మొదటి 5 జిల్లాల్లో కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశంలో ఉన్నాయి. కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో ఉంది. ముందుగా మనము రాయలసీమ జిల్లాలు చూద్దాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంటుంది రాయలసీమలో అంటారు కదా. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో ప్రధాన భూమిక పోషించింది రాయలసీమ ప్రజలే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి, ఒక రాజకీయ నాయకుడిగా తయారవ్వడానికి తోడ్పాటు అందించింది రాయలసీమ ప్రజలే. కాబట్టి అక్కడ జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, పని లేని వాళ్ళు అనంతపురం జిల్లాలో 7,24,016 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన సత్యసాయి జిల్లా చూడండి, 6,17,317 మంది రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కర్నూలులో చూడండి, 7,62,161 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనబడతా ఉందా? అదేవిధంగా నంద్యాల జిల్లాలో 5,91,800 మంది పని పాట లేకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మీకు కనపడిందో లేదో మనకు తెలియదు కానీ అదే మీ కడప జిల్లాలో చూద్దాము. వైఎస్ఆర్ జిల్లాలో 6,28,396 మంది ఉన్నారు. అదేవిధంగా మీ అన్నమయ్య జిల్లాలో 5,22,604 మంది ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాకు విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో 6,10,517 మంది పని పాట లేకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గత 5 సంవత్సరాలుగా వీటిని పట్టించుకొని ఉంటే కనీసం నీకు అండదండలు అందించినటువంటి రాయలసీమలోనైనా ఈ నెంబర్ తగ్గేది, అది కూడా లేకపోయింది. ఇక మిగిలింది తిరుపతి. తిరుపతిలో 6,46,484 మంది. మీరు బలంగా ఉన్నారు, మీ కుటుంబానికి అండదండలు అందించినటువంటి రాయలసీమ జిల్లాల్లో
ఇదండి లెక్కలు. కాబట్టి ఈయనకు అండదండలు అందించిన జిల్లాల్లోనూ లేదా మిగతా జిల్లాల్లోనూ ఉపాధి కల్పన అనే ఊసే లేకుండా కేవలము సంక్షేమము 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 అని ఓటు బ్యాంకు రాజకీయాల కోసము యువత యొక్క భవితను నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈ వార్త చూడండి. ఉచితాలు ఉచితాలు ఉచితాలు, బటన్లు నొక్కుతా 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 అని కాసేపు బటన్లు పక్కన పెట్టి ఏవో కొన్ని కంపెనీలు తెచ్చింటే ఇందులో సగానికి సగం మందికి ఉద్యోగాలు వచ్చిండేది. ఇది కాకుండా చదువుకున్న వాళ్ళని ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి దానికి చట్టబద్ధత కూడా లేకుండా చేసి ఈరోజు వాళ్ళను రోడ్డు పాలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డే. అలాంటి వాళ్ళు దాదాపుగా 2,50,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కావలసింది ఉచితాలు కానే కాదు, ఉద్యోగ కల్పన కావాలి. దాదాపు 1.5 కోటి పైనే రోడ్ల మీద తిరుగుతాండారు, ఈ సోషల్ మీడియాలో కాలక్షేపం చేసుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఉపాధి మీద, ఈ ఉచితాల కన్నా ఉపాధి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ దాదాపు అట్లీస్ట్ 52.74 లక్షల మంది ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్లకు కొంచెం నైపుణ్యం కల్పించి వాళ్లకు ఉద్యోగ కల్పన చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చూడండి, నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆసక్తి. బాబు మాకు నైపుణ్యం లేకపోయినా నైపుణ్యం కల్పిస్తే నేర్చుకొని ఉద్యోగం చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి వాపోతున్నారు. ఏ పని లేని వారిలో 52.74 లక్షల మంది వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచుకొని ఇళ్ల నుంచి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. వీరిలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 70% వరకు ఉన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్, పీజీ ఇతర ఉన్నత విద్యార్హులు ఉన్నవారు 20% ఉన్నట్లు గుర్తించారు. 10వ తరగతి లోపు చదివిన వాళ్ళు కేవలం 10% మాత్రమే ఉన్నారు. ఈ మొత్తంలో 10వ తరగతి కన్నా తక్కువ చదివిన వాళ్ళు 10% మందే ఉన్నారు. 10 కన్నా ఎక్కువ చదివినారంటే వాళ్ళకి ఏదైనా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ కోర్సు లాంటిది ప్రవేశపెట్టి స్కిల్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ మోడల్ ఏదైతే ఉందో, బటన్లు నొక్కడం, ఉచితాలు ఇవ్వడం, ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవడం, దాన్ని పక్కన పెట్టి ఉచితాలను పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పడం లేదు. కానీ అత్యవసరమైనటువంటి పథకాలను మాత్రం కంటిన్యూ చేస్తూ మిగతా వాటికి స్వస్తి పలుకు ఉపాధి కల్పన మీద దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవడం మాత్రం పక్కా. సో కూటమి నాయకులు దయచేసి ఈ 1.5 కోటి పైనే ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.